ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రతలో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఓవైపు వేడిగాళ్లు, మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో వేడిగాలులు, మరో పక్కనేమో ఉక్కపోతతో జనమంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూస్తున్నాం, మనం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఒక చౌరస్తాలో ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఎంతో రద్దీగా ఉన్న చౌరస్తా కూడా ఇప్పుడు వాహనాలు కావచ్చు, ప్రజలు లేక కొంత నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనమంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు స్థానికులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎండలు అయితే ఇప్పుడు మార్చి నెలనే దాదాపుగా 35 డిగ్రీలు దాడుతుంది. ఎందుకంటే ఈ ఎండ చేయంగా జనమంతా మార్నింగ్ పొద్దున్న నుంచి 9-10 గంటల వరకు వాళ్ళ పనులు ముగించుకొని ఇంటి వద్దలు ఉంటున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత అనేది ఘోరంగా ఉంది. డాక్టర్లు కూడా మంచి సూచిస్తున్నారు, డాక్టర్ ఫాలో కావాలి. ఎందుకంటే ఈ ఎండలు మన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం మార్చిలోనే మనకు 35 నుంచి 40 వరకు కూడా దాటచ్చు. మార్చి నెల అంటే ఇంకా మార్చి ఏప్రిల్లో అయితే ఘోరంగా ఉంటుంది. మనకు ఈ దుబాయ్ను కూడా తలపించేలా ఎండల విపరీత అనేది మనకు కనబడుతుంది. సో గత సంవత్సరం మార్చి నెలలో ఎండల తీవ్రత ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది? గత సంవత్సరం అంటే మనకు మార్చిలో మనం మేలో చూసినాము. కానీ ఇప్పుడు మార్చి నెలలోనే దానికి మే నెల ఎండలు ఇప్పుడు మార్చి నెల మనకు కనబడుతుంది. దాని విషయంలో మనం జాగ్రత్త ఉంటే బాగుంటుంది. ప్రతి వాళ్ళు ముస్లిం సోదరులకు ఇప్పుడు ఉపవాస దీక్షలకు చేయబట్టి వాళ్ళు కొన్ని దుకాణాలకు కూడా ఎండల తీవ్రతతో జనం రాక మొత్తం షాపులన్నీ బంద్ చేసుకొని ఇంటి వద్ద ఉంటున్నారు. సాయంత్రం పూటనే దుకాణాలు తెరవడం జరుగుతుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే పొద్దున మనకు ఎంత ఎండ తీవ్రతకు మనం ఏం చేస్తున్నామంటే పొద్దున 9 నుంచి 10 గంటల వరకు మనం పనులను ముగించుకొని మధ్యాహ్నం పూట ఇంటి వద్దనే ఉండి సాయంత్రము 5-6 గంటల తర్వాతనే జనం మనకు రోడ్లలో కనబడుతుంది. నేను చూస్తున్నాం. మీరు కలెక్టర్ ఆఫీస్ ఈ చౌరస్తాలో మనకు ఇప్పుడు జనం ఎంత ఉన్నా ఇప్పుడు మొత్తం ఇక్కడ జనం లేక కనబడుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. 35 డిగ్రీల మార్చి నెలలోనే 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కనేమో వేడిగాలులు, మరో పక్కనేమో ఉక్కపోతతో జనం అంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చౌరస్తా, ఇదంతా కూడా నిర్మల్ చౌరస్తా, ఇదంతా కూడా రద్దీగా ఉన్న చౌరస్తా అంతా కూడా జనం లేక కూడా వాహనాలు లేక నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఇటు నిర్మల్ జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో జనం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెట్టు దొరికితే చాలు సేద తీర్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోనే మార్చి నెలలోనే 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రానున్న ఏదైతే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు శీతల పానీయాలు తీసుకుంటున్నారు జనం. సో ఏది ఏమైనప్పటికీ వృద్ధులు, పిల్లలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ భూమేశ్తో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్.